సత్య, నువ్వు సిరిమెళ్ళలో తాళి కట్టకుండా మంచి పని చేశావు. తాళి కడితే మంజు భవిష్యత్తు ఏమవుతుందోనని భయమేసింది. థ్యాంక్ గాడ్, చివరికంతా మంచి జరిగింది. సిరి మంజులు మండపంలో లేరేంటి? నీతో పాటు ఉన్నారేమోనని ఇక్కడికొస్తే ఇక్కడ కూడా లేరు. ఎక్కడికి వెళ్లారు? ఏమైంది? అందరూ టెన్షన్ గా ఉన్నారు. మంజు సిరి కిడ్నాప్ అయ్యారు. కిడ్నాపా? జాల్రెడ్డి దాక్షాయిని అరెస్ట్ అయిన తర్వాత ఇంకా మనకు శత్రువులు ఎవరున్నారు? యాదిరెడ్డి. యాదిరెడ్డా? అతనెవరు? దాక్షాయిని తమ్ముడు. జాలిరెడ్డి మామ. వాడే వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసుంటాడు. నీకెలా తెలుసు సత్య? ఆ యాదిరెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యి మొన్నే బయటకొచ్చాడు. వాడు రాగానే సత్యవేడు వెళ్ళాడు. ఆ ఇన్ఫర్మేషన్ నాకొచ్చింది. వాడు ఏమైనా చేస్తాడేమోనని నాకు డౌట్ ఉంది. కానీ నేను కాస్త ఏమారుపాటుగా ఉండేసరికి వాడికి ఛాన్స్ దొరికిపోయింది. పద సత్య, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దు మేడం, ఖచ్చితంగా వాడి ఫోన్ వస్తుంది నాకు. వాడికి కావాల్సింది వాళ్ళిద్దరే కాదు, మనమందరం. వాళ్ళని అడ్డుగా పెట్టుకొని మనల్ని ఖచ్చితంగా పిలుస్తాడు. మరి ఇప్పుడేం చేద్దాం సత్య? వాడి ఫోన్ కోసం వెయిట్ చేద్దాం. గురువుగారు,